నిన్న శనివారం రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం రెండు కలిపి ఏదో ఈ సంవత్సరానికి మనం ప్రొజెక్ట్ చేసి ఏదో చెప్పేసి మాటలు పోవట్లేదు కాకుండా భవిష్యత్ తరాలకు ఎలా ఉండాలని కూడా ప్లానింగ్ చేసే బడ్జెట్ ఇది. ముందు అంటే 2047 స్వర్ణాంధ్ర దిశగా పోవాలనంటే దానికి అడుగులు ఇప్పటి నుంచి వేయాలనే దానికి అనుగుణంగా బడ్జెట్ తయారు చేయడం జరిగింది. అన్నీ ఈరోజే మాటలు గారు ఈరోజు కథలు చెప్పి వదిలేసే పరిస్థితి లేకుండా మన భవిష్యత్ తరాల వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవడం చేయడం జరిగింది. దగ్గర 3,32,000 బడ్జెట్, 3,32,000 కోట్ల రూపాయల బడ్జెట్. ఇంత బడ్జెట్ రాష్ట్ర చరిత్రలో మొదటిసారి పెట్టారు. ఏదో అంకెల గారిడి అని ప్రతిపక్షం చెప్తా ఉంది, కానీ అంకెల గారిడినా చేతలతో చూపించేది అనేది ఈ సంవత్సర కాలం తెలుస్తుంది. ఎందుకనంటే గత సంవత్సరంలో మీరు చేసిన ఆర్థిక విధ్వంసాన్ని కూడా గాడిన పెడుతూ ఏదైతే మీరు కొన్ని సంవత్సరాలుగా బకాయిలు పడ్డ బిల్స్ పెండింగ్ చేసుకుంటా మ్యాచింగ్ గ్రాంట్ పే చేసి సెంట్రల్ ఫండ్స్ని కూడా గాడిలో పెట్టి సెంట్రల్ ఫండ్స్ని మళ్ళీ తిరిగి రాష్ట్రానికి వచ్చే విధంగా చేసి మీరు చేసే పాపాలని కడుక్కుంటా కూడా అన్ని సంక్షేమ పథకాలు 90% సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇవన్నీ చిత్తశుద్ధి ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి చేయాలి, ప్రజలకు సేవ చేయాలా, ప్రజలకు మంచి చేయాలని ఒక ఆలోచన ఉంది కాబట్టి ఇవన్నీ చేయడం జరుగుతూ వచ్చింది. ఈ బడ్జెట్ స్పష్టమైన దిశను మన 2047 స్వర్ణాంధ్రప్రదేశ్కి చూపించే విధంగా ఉంది. ఎప్పుడూ లేకుండా ఉండగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద 54,000 కోట్ల రూపాయలు, ముందు 22,000 కోట్ల రూపాయలు 30 కోట్ల క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి ఉంటే ఈ బడ్జెట్లో 53,915 కోట్ల రూపాయలు, అంటే దగ్గర 54,000 దగ్గర 54,000 కోట్ల రూపాయలు మూలధనం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి, అంటే డెవలప్మెంట్కి సంబంధించి క్యాపిటల్ సిటీ అయితేనేమి, పోలవరం అయితేనేమి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎంఎస్ఎంఈ పార్కులకైతేనేమి, రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి అయితేనేమి, ఇరిగేషన్కి అయితేనేమి, ఎప్పుడూ లేని విధంగా ఇరిగేషన్కి కూడా ఈసారి పెద్ద ఎత్తున క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో పెట్టడం జరిగింది. ఉదాహరణకు ఏదైతే గత సంవత్సరం ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేశారో జిఎన్ఎస్ఎస్ తొందరగా పూర్తి చేస్తామని చెప్పేసి దానికి 600 కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలో ఒక్క హైయెస్ట్ పెట్టింది దేనికయ్యారంటే రాయలసీమలో ఉన్న కడప జిల్లాలో ఉన్న జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టుకి అధిక ప్రాధాన్యం ఇచ్చి పెట్టడం జరిగింది 600 కోట్ల రూపాయలు. మళ్ళా నిన్న మీటింగ్లో మాకు చెప్పడం జరిగింది, ఒకవేళ పనులుగా పూర్తి చేస్తే అడిషనల్గా శాంక్షన్ చేసి సంవత్సరంలో పూర్తి చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. 600 అనుకుంటే అవసరం లేదు, అది పూర్తి అవుతున్నాయి, పనులు ముందుకు పోతున్నాయంటే బడ్జెట్ రివైజ్ చేసి అయినా కూడా పూర్తి అయ్యేంత వరకు కూడా 1000 కోట్లు కూడా మేము అడ్జస్ట్ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన నోటితో మాతో చెప్పడం, కడప జిల్లా నాయకులతో, ఇన్ఛార్జీలతో, ఎమ్మెల్యేలతో పెట్టిన మీటింగ్లో చెప్పడం జరిగింది. అంటే చాలా క్లియర్గా ఉన్నారు రాయలసీమ యొక్క డెవలప్మెంట్కి. ఏదైతే రాయలసీమ ఎత్తిపోత పథకం కింద నేను తెచ్చాను మీరు చెయ్యట్లేదు అని రోజు డ్రామాలు ఆడుతున్నారు. పర్మిషన్స్ లేకుండా, గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్స్ లేకుండా మొదలుపెట్టి వాళ్ళు అప్పుడే నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇస్తేనే పనులు ఆపాడు. వాళ్ళకి ప్రభుత్వంలో ఉన్నప్పుడే జరిగింది. పర్మిషన్స్ లేకుండా డీవియేట్ చేశారు, మీరు చెయ్యకూడదు అని చెప్పేసి ఆడ పని ఆపాడు. ఎందుకు ఆపేసాడు చెప్పమంటే, ఇంకొకటి మాకు కాంట్రాక్ట్లో వచ్చే అర్త్ వర్క్ అంతా అయిపోయింది, డబ్బంతా మేము ఎత్తుకున్నాం, ఇంకా దీంట్లో చేసినా కూడా మాకు వచ్చే పని లేదని చెప్పి ఆ రోజు పని ఆపుకున్నాడు. దాని మీద ఈరోజు డ్రామాలు చేయడం మొదలు పెడతా ఉన్నాడు. ఎంతయ్యా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హంద్రీనివా పనులు పూర్తి చేయలేదా? దగ్గర 2,500 కోట్ల రూపాయలు గత సంవత్సరంలో ఒక్క మన రాయలసీమకే ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు పోలవరం మీద ఖర్చు పెడతా ఉన్నారు, మనకు రాయలసీమకు అన్యాయం చేస్తారని అంటున్నాడు. పోలవరం మీద నిర్మించిన అక్కడి నుంచి డైవర్ట్ చేసి అక్కడి నుంచి తీసుకొస్తే కృష్ణా వాటర్ అంతా మన రాయలసీమకు డైవర్ట్ చేయాలన్నదే కదా ముఖ్య ఉద్దేశం. ఇప్పుడేం వాళ్ళకి నీళ్ళు తక్కువ ఉన్నాయా?
ఆ నీళ్ళు అక్కడ సరిపెడితే పోలవరం నీళ్లు కృష్ణా జిల్లాలకంతటికి ఈ పక్క నిలబెడితే ఆ కృష్ణాకు పోయే వాటర్ అంతా కూడా మనకు డైవర్ట్ చేయాలని చెప్పేసి అందులో ఆయన ఈసారి చాలా తెలివిగా వ్యవహరించి బాధ్యతగా వ్యవహరించి నాయకులందరూ చెప్తే ప్రతి ఒక్క రిజర్వాయర్ ప్రతి ఒక్క చెరువు నింపారు. ఏ మార్గంలో నింపాము, ఎట్లా పరిస్థితి, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పనులు పూర్తి కానికి కూడా అన్ని రకాలుగా ఇప్పుడు మా దగ్గర చెప్తాను, జిఎన్ఎస్ఎస్ నుంచి చిన్న గండి కొట్టించి ఉన్న వంకలకి పని పూర్తి కాల, కానీ ఆ వాటర్ ఎక్కడికో చోటకి ఉపయోగపడాలంటే వంకలకు కలిపి ఆ వంకల ద్వారా 7 చెరువులు నింపించారు. చేయాలని ఉద్దేశం ఉండాలి కదా, రైతులకు బాగు చేయాలని, వాళ్ళకు మేలు చేయాలని కదా. ఊరికాడ కూర్చొని డ్రామాలు వేసుకొని టెంట్లు వేసుకొని ఏదో ఒకటి చేయాలా. అసెంబ్లీలోకి వచ్చి కూర్చొని ఎందుకు మాట్లాడటం లేదు? 11 మందిలో నువ్వు కూడా ఎమ్మెల్యే కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకు మాట్లాడటంలా? అది వచ్చి ఇదే అంశాన్ని ఏదైతే రాయలసీమ ఎత్తిపోత పథకాన్ని ఆపేశారు, రాయలసీమకు అన్యాయం చేస్తాను రోజు మాట్లాడుతూ ఉన్నారే, అసెంబ్లీలో ఎందుకు మాట్లాడకూడదు? దానికి సరైన సమాధానం నీ ముఖం మీద వస్తుందని చెప్పే కదా రాకుండా భయపడిపోతా ఉన్నాం. కరెక్ట్గా 10 నిమిషాలు గవర్నర్ ప్రసంగం విని దాంట్లో బాగలేదంటే నిరసన చెప్పే విధానం ఒకటి, కానీ మన అసెంబ్లీకి వచ్చి గవర్నర్ ప్రసంగం వచ్చినారు అలా స్టార్ట్ చేసినా ఇట్లా సైగలు పాండి 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 అని వాళ్ళు పోయి అడ్డంగా నిలబడినారు. కరెక్ట్గా 10 నిమిషాలు అయిపోతేనే 11వ నిమిషంలో రాండి 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 అని ఇట్లా సైగలు. అంటే రాండి అంటే వాళ్ళు పోండి అంటేనే గవర్నర్ గారు సీటు కాడికి పోవాలి, రాండి అంటే ఆ నుంచి వచ్చేయాలి. 10 నిమిషాలు నీకు గవర్నర్ ఏం చెప్తున్నాడు అంటే ఇంకా మొదలు పెట్టలేదు, స్టార్ట్ అవుతుంది, అసలు సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు, అది వినే ఓపిక కూడా నీకు లేదే. నువ్వు రాష్ట్ర ప్రజల బాగోగులు ఏమి వింటావు? నేను విన్నాను నేను తిన్నాను అని చూసినావు, అది నువ్వు ఏమీ వినలేదని చెప్పే జనాలు నుంచి కొట్టి పక్కన పడేసినారు. దాన్ని కూడా ఇప్పుడు కూడా నువ్వు గ్రహించకుండా మళ్ళీ నా సిస్టమ్ నాదే అన్నట్టుగా నువ్వు బిహేవ్ చేయడం చాలా చాలా ఎందుకనంటే గవర్నర్ స్పీచ్ ఇచ్చినప్పుడు పేపర్లు దించి గవర్నర్ మాకు అసలు గవర్నర్ చెప్పేది ఇంటే కదా నువ్వు దాంట్లో మంచి ఉందా చెడు ఉందా తినేదానికి, అది కూడా ఈయన ఓపిక లేని పరిస్థితి నీది.